Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సిరీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గత వారము మనము మరి ప్రయోజనకరమైన పాత్ర అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేశాము. మరి దానిలో అనేక విషయాలను పరిశీలన చేసిన తర్వాత చివరిగా మరి ఆత్మానుసారులు మరి శరీరానుసారులు అనేటువంటి అంశాన్ని గురించి కొద్దిసేపు ధ్యానించడం జరిగింది. అదే వాక్యాన్ని మనము ఈ వారం కంటిన్యూ చేయబోతున్నాం. ఆత్మానుసారంగా నడుచుకున్నట ఎట్లు, హౌ టు వాక్ ఇన్ స్పిరిట్ అనేటువంటిది మనము ఆ యొక్క శ్రేష్టమైన అంశంలో కొన్ని మాటలను, కొన్ని అంశాలను ఈరోజు ధ్యానం చేద్దాం. మరి ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయము 16-17 రాయబడినటువంటి మాటల్లో మనము చూసాము. ఆ గలతీ పత్రికలో రాయబడినటువంటి మాటలు బట్టి శరీరము ఆత్మకును మరి ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి వేరుగా విరోధముగా అపేక్షించుచున్నవి అని రాయబడినది. ఒకదానికొకటి విరోధముగా అపేక్షించుచున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించారో వాటిని చేయలేకుందరు అని రాయబడినది. కాబట్టి మనిషి యొక్క శరీరములో ముఖ్యంగా క్రైస్తవులు, విశ్వాసులు, రక్షింపబడిన వారు, తిరిగి జన్మించినటువంటి వారు, ఆత్మను కలిగి ఉన్నటువంటి వారి యొక్క హృదయములలో గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. మరి ప్రధానముగా ఆత్మకును శరీరమునకు ఈ యొక్క పోరాటం అనేది నిరంతరము కొనసాగుతున్నట్లుగా మనం ఈ వాక్యం బట్టి తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆత్మానుసారంగా నడిపింపబడుట వేరు, శరీరానుసారంగా నడిపింపబడుట వేరు. ప్రతి విషయంలో మరి మనము ఆత్మచేత ప్రబోధింపబడుతూ ఉంటాము. మనము చేసేటువంటి పని కరెక్టా కాదా, తప్ప రైటా అని మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటాడు. అయినప్పటికీ మన శరీర ఆశలకు, శరీరేచ్ఛలకు మనం ప్రాధాన్యత ఇచ్చి శరీరానుసారులుగా నడుచుకున్నప్పుడు మనము ఆ శరీర క్రియలను చేస్తున్నాం. అది అందుకనే మీరు ఆశించినది చేయలేకపోతున్నారు. మరి అనుకున్నది, నిశ్చయించినది ఏది నిశ్చయించాం మనమందరం కూడా దేవుని బిడ్డలుగా, దేవుని ఆత్మానుసారులుగా, ఎవరైతే క్రీస్తు ఆత్మచేత నడిపబడతారో వారందరూ దేవుని పిల్లలు లేక దేవుని కుమారులు అనబడదురని రాయబడినది. కాబట్టి మనము ఆత్మానుసారులుగా మరి మనం జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. దానిని మనము అంగీకరిస్తున్నాం విశ్వాసము ద్వారా. ఆ విధంగా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఎందుకు ప్రయత్నం చేసినా ఉండలేకపోతున్నాం? మరి ఎందుకు మనం ఆత్మానుసారంగా జీవించాలని అనుకుంటున్నప్పటికీ కూడా మరి ఆ విధంగా చేయలేకపోవటానికి కారణం ఏంటి? మరి ఏ విధంగా మనము ఆత్మానుసారులుగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం? ఇది మరి రక్షింపబడిన వారే కాకుండా అభిషేకింపబడిన వారు, ప్రవక్తలైనటువంటి వారికి అందరికి కూడా ఈ యొక్క సమస్య హృదయంలో, దీన్ని ఏమంటామంటే విశ్వాస సహితమైనటువంటి పోరాటము అంటాము. పౌలు దీన్ని మంచి పోరాటముగా వర్ణించాడు. మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించానని చెప్తాడు. ఆ విధంగా ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ చివరి వరకు నమ్మకంగా మనం జీవించాలంటే ఆత్మానుసారులుగా మనము జీవించవలసి ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని దేవుని వాక్యములు, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను గురించి ధ్యానం చేద్దాం. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమునై ఉన్నది. ఇక్కడ ఈ మాటలను బట్టి చూస్తే మరి శరీరానుసారులు శరీరానుసారంగా మరి ఆలోచిస్తారు. అదే విధముగా
శరీర విషయముల మీద మనసు ఉంచుదురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, మరి సమాధానమునై ఉన్నది అని ఇక్కడ ఇంకా డీటెయిల్గా ఈ యొక్క అంశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి శరీరానుసారులు శరీరాశల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. మరి ఆ విధంగా అలాగే కొనసాగాలని చెప్పి చాలామంది వేరువేరుగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది చివరకు దేనికి దారితీస్తుందంట? ఇది మరణమునకు దారితీస్తుంది అని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. శరీరానుసారులు, ఆ శరీరం అనేటువంటిది మరి శరీరానుసారంగా మనం జీవించినప్పుడు దాని యొక్క అంతము మరణము. ఆ మరణానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, రోగాలు కానీ, మరి జబ్బులు కానీ, ఇవన్నీ కూడా శరీర క్రియల ద్వారానే వస్తూ ఉంటాయి. సాధారణంగా మరి ఎక్కువ శాతము ఈ శరీర క్రియల ద్వారా, మరి శరీర ఇచ్చల ద్వారా, మరి శరీర సంబంధమైనటువంటి పనుల ద్వారా మరి ఆ ఆరోగ్యాన్ని కోల్పోవటము, అనారోగ్యానికి పాలు కావటము, మరి ఆ రోగాలు ఇవన్నీ అన్నీ కూడా ఈ శాపగ్రస్తమైనటువంటి మరణానికి దారితీయటము జరుగుతున్నాయి. కనుక శరీరానుసారమైన మనసు జీవమును, శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమునై ఉన్నది. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనసును మనము కలిగి ఉందాం. శరీరానుసారమైన మనసు మరణమునకు దారితీస్తుంది అని ఉంది. మరణము శరీరానుసారంగా మనము ఎప్పుడు కూడా జీవించాలని ఆశపడకూడదు. మరి ఆశపడకపోయినా, ఆశపడినా ఈ రెండు అంశాల మీద ప్రతి మనిషికి మరి ఆ మనసులో ఆలోచనలు జరుగుతుంటాయి. అదే మనసులో కలిగేటువంటి ఆ యుద్ధము, పోరాటము అని చెప్పచ్చు. అయితే ఆత్మపూర్ణులై ఉండు అని వాక్యంలో రాయబడినది. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు మనము ఈ యొక్క శరీర క్రియలను వీటన్నిటిని కూడా జయించి ముందుకు పోగలుగుతాం. ఈ టెంప్టేషన్స్ అనేవి అందరికి వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా శోధనలు వచ్చినాయి. అయితే శోధనలు యేసుక్రీస్తు ప్రభు జయించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకు కూడా ఆ శోధనలో సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆ శోధనలో సహాయం చేయడానికే మనకు పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. ఇక్కడ చూడండి, మరి ఇదే వాక్యంలో మనము క్లియర్గా చూస్తే మనస్సు అనేటువంటి మాట 4 సార్లు రాయబడినది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. ఈ మనసు అనేటువంటి మాట రాయబడినది. కాబట్టి ఈ మనస్సు లేక మైండ్ ఇది చాలా ముఖ్యమైనది. ఈ రెండిట్లో మధ్యలో గేమ్ ప్లే చేసేటువంటిది ప్రధానమైనటువంటిది. మరి ఆత్మానుసారంగా జీవించలేకపోవటానికి కారణము మన మనస్సు, మన మైండ్ సెట్. కాబట్టి ఈ మైండ్ సెట్ మార్చబడాలి. మనిషి యొక్క హృదయంలో మరి ఆలోచన విధానము, మనస్సు అనొచ్చు, హృదయం అనొచ్చు, లేకపోతే తలంపులు అనొచ్చు, ఊహలు అనొచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. ఇదొక థర్డ్ పార్ట్. ఫస్ట్ది శరీరము, రెండవది ఆత్మ, మూడవది ఈ మనసు లేక మరి మనసు లేక ప్రాణము అనేది. కాబట్టి ఈ మనసు గురించి మరి మనము చూస్తే మనసు మారి రూపాంతరము పొందుడి అని రాయబడినది. మనసు మారి రూపాంతరము పొందాల. ఆ రూపాంతరము పొందటం కొరకే మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ శిలువ కార్యమును బట్టి మనలో ఉన్నటువంటి ఆ పాప కార్యాన్ని ఆ శిలువకు వేయటం ద్వారా మనము క్రీస్తునందు మరి మనకు ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు మరి జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణ నియమముల నుండి మనం తప్పించానని రాయబడినది. కాబట్టి ఈ పాప మరణ నియమముల నుండి తప్పించినటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము, అది ఆత్మ నియమము. కాబట్టి మనం ఆత్మానుసారులుగా జీవించాలి. ఆత్మానుసారులుగా జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే మనసు మారి రూపాంతరం పొందాలి. ఈ పోరాటము జీవితాంతము కొనసాగుతుంది. కాబట్టి ఎవరైతే మనసు మారి రూపాంతరం పొందుతారో మైండ్ మార్చుకోవాలి. అంటే మనం చేయగలిగినటువంటిది, మనం చేయాల్సిన పని కూడా ఉంది. దేవుడే మనల్ని చేయటానికి కొరకు మనకు సహాయపడటానికి. అందుకని మన బలహీనతలో మనకి
మన బలహీనులేమని, మన బలహీనతలను మనం సహాయం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుతున్నాడని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మన బలహీనతను చూచి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మనకు యుక్తముగా ప్రార్థన ఏ విధముగా చేయాలో తెలియదు కాబట్టి ఆయన మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు అని కూడా రాయబడి ఉన్నది. కాబట్టి అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుని ఉంచటం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము మరి నశించిపోకుండా, అంటే శరీరానుసారమైన మనసును మనం కలిగి ఉండి మరి అది మరణమునకు దారితీస్తుంది. కాబట్టి ఆ విధంగా నశించిపోకుండా మరి ఆత్మానుసారులుగా ఉండి జీవమును సమాధానమును పొందుకోవటం కొరకే దేవుడు ఈ ఆత్మను మనము కలిగి ఉన్నాము. ఈ ఆత్మానుసారులుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. మరొక వచనం చూస్తాము. రోమీయులకు రాయబడిన పత్రికలోని 8వ అధ్యాయము 13వ వచనంలో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. కాబట్టి ఇక్కడ మరలా అదే అర్థము మనకి ఇక్కడ కూడా బోధపడుతుంది. శరీరానుసారులుగా ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, చావవలసిన వారై ఉన్నారు మీరు చేసినటువంటి క్రియల ద్వారా, మన శరీర క్రియల ద్వారా. అయితే మరి ఆత్మచేత ఆ శరీర క్రియలను చంపినలా జీవించెదరు అని రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో మనకి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుట, ఆత్మ ద్వారా శరీర క్రియలను, అంటే శరీర క్రియలను చంపటం అంటే ఇప్పుడు మనకి ఒక కోరిక కలుగుతుంది, ఏదైనా స్వీట్ తినాలా అనిపిస్తుంది, లేకపోతే ఇంకేదైనా తాగాల, లేకపోతే సిగరెట్ తాగాల, ఇంకేమన్నా పనులు చేయాలా అని మనకు శరీర కార్యాలన్నీ తెలుస్తుంది. గలతీ పత్రికలోనే రాయబడిన అదే అధ్యాయంలోనే 2-3 వచనాల కిందకు వస్తే శరీర క్రియలు ప్రత్యక్షపరచబడి మీకు తెలియజేయబోతున్నాయని చెప్పి మొత్తం లిస్ట్ ఇచ్చాడు. వాటిలో చూస్తే అన్ని రకాలైన పాప కార్యములు అని చెప్పచ్చు. అటువంటి తలంపులు, ఆలోచనలు కలిగినప్పుడు మనం దాన్ని మనసులో నుండి తీసివేసుకోవాలి. మనసులో నుండి తీసివేసుకోకపోతే అది నానాటికి బలపడి ఆ మనసు కార్యరూపంలోనికి వస్తుంది. తద్వారా మనము శరీర క్రియలను చేసిన వాళ్ళం అవుతాం. శరీర క్రియలను అనుసరించే వాళ్ళు, శరీర అనుసారంగా జీవించేవారు ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు అని రాయబడి ఉన్నది. కాబట్టి ఈ శరీరానుసారంగా మనము ప్రవర్తించకుండా ఆత్మానుసారంగా ప్రవర్తించుట ఎట్లు అనేటువంటి దానిలో మరి రెండవ అంశం, మొట్టమొదటి అంశం ఏంటి? మనం మనసు మారాలి. మైండ్ సెట్ మార్చుకోవటం ద్వారా మనం ఆత్మానుసారులుగా జీవించగలుగుతాం. మనసు మారి రూపాంతరం పొందినప్పుడు శరీరానుసారమైన మనసు పోయి మనకు ఆత్మానుసారమైన మనసును మనం కలిగి ఉంటాం. అదే రూపాంతరము అంటే. కాబట్టి దాని కొరకు మనం చేయాల్సిన పని ఏంటి? మన శరీరములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకోండి అని రాయబడినది. ఇది యుక్తము, దేవునికి అనుకూలము, పరిశుద్ధమునైనది అని ఇంకా రాయబడింది. కాబట్టి ఆ విధంగా మనము శరీరము ద్వారా మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఆత్మకు అధికారం అంతా అప్పగించినప్పుడు ఆత్మ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఆత్మానుసారంగా మనము నడిపించబడతాం. కాబట్టి అది రెండవది. మూడవ అంశమును గురించి ధ్యానం చేసే ముందు మరి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. శరీర క్రియల ద్వారా కొంతమంది ఏ విధంగా, మరి బైబిల్ గ్రంథంలోనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిలో చూస్తే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. కాబట్టి ఇదొక శరీర క్రియకు ఉదాహరణ. ఏశావు గురించి మనకు తెలుసు, యాకోబు ఏశావుల గురించి. మరి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఆ భ్రష్టుడు, తర్వాత వ్యభిచారి అనేటువంటి పదాలు కూడా రాయబడినది దేవుని వాక్యంలో. ఎంతగానో నష్టపోయాడు. తర్వాత వచనాల్లో చూస్తే అతను మరలా ఆశీర్వాదం పొందుకొని ఎంతో కన్నీరు విడుచు ఆసక్తితో వెతికాడు, కానీ అది అతనికి లభించలేదు, మారు మనసు పొందలేకపోయాడు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి అది ఒక ఎగ్జాంపుల్ మనము గమనించవచ్చు. ఇంకొకటి మరొకటి చూస్తే, మరి న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి మనకు తెలుసు. సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వ్యక్తి, అభిషేకింపబడినటువంటి వ్యక్తి, మహాబలాఢ్యుడు. అది ఫిలిస్తీయుల బారి నుండి ఇశ్రాయేలును రక్షించడానికి కొరకు దేవుడు అతన్ని నియమించాడు. అయితే ఏం చేశాడు? మొదట దేవుడు తోడుగా ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే 1000 మందిని చంపగలిగాడు. ఒక పచ్చి దవడ
గాడిద దవడ ఎముక తీసుకొని మరి అనేక మందిని దానితోనే కొట్టి చంపాడు, ఆయుధాలు కూడా లేకుండా 1000 మందిని చంపగలిగినటువంటి శక్తిని కలిగిన అంత బలాఢ్యుడు మరి బైబిల్ గ్రంథంలో మరొకరు లేరేమో అని నాకు అనిపిస్తుంది. అయితే అతను శరీర క్రియలకు లోబడి ఆత్మానుసారంగా జీవించలేక ఆత్మను కోల్పోయి శరీరానుసారులుగా అతను మొగ్గినప్పుడు తన యొక్క ఆరోగ్యాన్ని, తన శక్తిని అంతటినీ కోల్పోయాడు. మరి చివరిగా తన కళ్ళు గుడ్లు తీసివేయబడినాయి. అతను ఒక ఎద్దు మాదిరిగా గానుగా కట్టేసి తిరగలు విసిరటానికి అతన్ని ఆ యొక్క ఫిలిస్తీయులు ఉపయోగించారు. ఇది భయంకరమైనటువంటిది. ఇది శరీర కార్యములకు మనం ఏమని ఇక్కడ చదువుకున్నాము, మరి రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో మీరు శరీర క్రియలు చేసిన చావవలసిన వారై ఉన్నారు అని. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. మూడవ ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి ఇశ్రాయేల్ అందరిలోకెల్లా గొప్ప చక్రవర్తి అయినటువంటి దావీదు కుమారుడు, మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోనుకు దేవుడు జ్ఞానమునిచ్చాడు, అడగపోయినటువంటి ఐశ్వర్యమును, ధనఘనతలనిచ్చాడు, దీర్ఘాయుష్నిచ్చాడు. మరి సామ్రాజ్యము, బలమైనటువంటి సామ్రాజ్యము, సైన్యం అన్నీ ఇచ్చి ఆయన కాలంలో యుద్ధాలు కూడా లేకుండా చేశాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. అటువంటి పరిస్థితుల్లో మరి సంసోను ఎంతగానో మరి దేవునికి ప్రయోజనకరంగా ఉండాల్సిన వాడు. ఎందుకంటే ఆ కాలంలో మరి ఆ భూమి మీద ఉన్నటువంటి చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడిగా అతను పేరు పొందాడు. అటువంటి అంటే జ్ఞానంలోను, బలంలోను, ఐశ్వర్యంలోను, ధనఘనతల్లోను, సైన్యంలో కూడా అతనికి మరి ఈ సొలొమోను కాలంలో వాణిజ్య వ్యాపారాలు, ఓడల పైన కూడా వాణిజ్యము జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ధనము ప్రవాహం వలె వచ్చేదంట. నెలకి కప్పములు కట్టేవాళ్ళు సామంతరాజులు ఎట్లంటే ప్రతి ఒక్కడు కూడా అడక్కపోయినా కానీ, యుద్ధం చేయకపోయినా కానీ వాడే వచ్చి లొంగిపోయి తన కుమార్తెనిచ్చి వివాహం చేయటము, ఆయనకు కప్పము కట్టడము, ప్రతి నెల నీకు ఇంత కడతాను, ప్రతి సంవత్సరానికి ఇంత డబ్బు బంగారం ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకోవడం. ఆ విధంగా ధనం అనేటువంటిది వచ్చింది. మరి మొదటంతా కూడా దేవునికి మందిరం కట్టించాడు, తర్వాత అనేక రాజమందిరాలు కట్టించుకున్నాడు, అన్నీ చేశాడు. అయితే శరీర క్రియలకు లోబడటం బట్టి చివరకు సర్వమును కోల్పోయాడు. తన ఎంత గొప్ప చక్రవర్తి, మరి ఇశ్రాయేల్ చరిత్రలో గ్రాఫ్ ఇట్లా పైకి పోయినటువంటి గ్రాఫ్ మరి వెంటనే కిందకి పడిపోవటం చూస్తాం. వెంటనే సొలొమోను తర్వాత సామ్రాజ్యం 2గా చీలిపోయింది. మరి యూదా సామ్రాజ్యం, ఇశ్రాయేల్ సామ్రాజ్యం 2 భాగాలు అవటము, తర్వాత అంతా కూడా ఇంకా క్షీణదశకే. మరి దావీదు వంటి మరలా అంత గొప్ప చక్రవర్తి రాజు లేడు. మరి సొలొమోను కాలం నాటి ఆ యొక్క స్వర్ణయుగం అనేటువంటిది మరలా మనం ఇశ్రాయేల్ చరిత్రలో చూడలేము. ఆ విధంగా జరగటానికి కారణము ఆయన యొక్క శరీర క్రియలకు ప్రాధాన్యత ఇవ్వటమే. అంత జ్ఞాని అయినప్పటికీ, ఎందుకంటే ఆయన రాసిన పుస్తకాలు మనకు తెలుసు, సామెతల గ్రంథంలో అన్నీ కూడా చాలా జ్ఞానయుక్తమైనటువంటి గ్రంథము. జ్ఞానం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎంతో రాశాడు. మరి అదేవిధంగా ప్రసంగి, పరమగీతములు అనేటువంటి గ్రంథాలు రాశాడు. ప్రసంగి గ్రంథంలో అయితే అది బహుశా ఆయన చివరిలో రాసిందో ఏమో కానీ ఆయన ఏమంటాడంటే వ్యర్థము సమస్తం వ్యర్థమని రాస్తాడు. ఎందుకంటే అన్ని చూశాడు, జీవితంలో అన్ని రకాలు అయిపోయినాయి. మరి ఎంతోమంది భార్యలు వివాహము చేసుకున్నాడు, మరి ఆస్తిపాస్తులు అన్నీ అనుభవించాడు. అంతా చూసి సామ్రాజ్యం అన్నీ చూశాడు. అందుకని ఆయన ఏమంటాడంటే భూమి కింద, సూర్యుని కింద ఉన్నటువంటి సమస్తమును నేను చూశాను, సమస్తము వ్యర్థమే అని రాస్తాడు. అనేక సార్లు ఆ మాటను రిపీట్ చేస్తాడు. అంటే దేవుడు తప్ప మిగతాదంతా కూడా వ్యర్థమైనటువంటిది చివరకు గ్రహించాడు. అయినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా జరిగిపోయింది. ఆ భార్యలు వాళ్ళతో పాటు వాళ్ళ విగ్రహాలు తెచ్చుకున్నారు, వాళ్ళ విగ్రహారాధన ప్రారంభించారు. మరి ఆ విధంగా ఇశ్రాయేల్ దేశంలో ఎంత గొప్ప చక్రవర్తి, ఎంత దేవుడు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి కాలంలోనే మరి దేవాలయాలు, మరి విగ్రహాల పూజలు అన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా శరీర క్రియలకు అవి ఒకదాని తర్వాత అంచెలంచెలుగా మరి చావవలసినటువంటి స్థితికి తీసుకెళ్తాయి అనేటువంటి మాటనే ఇక్కడ మనము రోమీలకు రాయబడినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో మనము చూస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా కొరింథీ పత్రిక 1వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై
రాయబడినవి అని రాయబడింది అక్కడ. కాబట్టి ఈ పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా మనము యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికై దృష్టాంతములుగా ఒక ఎగ్జాంపుల్గా రాయబడినాయి. కాబట్టి అటువంటి చదివినప్పుడు మనము బుద్ధి తెచ్చుకోవాలి, మన జ్ఞానం తెచ్చుకోవాలా. ఈ విధంగా చేయడం బట్టి ఈ విధంగా జరిగింది కాబట్టి మనము ఈ విధంగా ఉండాలనేటువంటి విషయాలను మనము గమనించవలసిన వారమైనాము. కనుక మరి చివరగా మరి శరీర క్రియలను చంపుట, శరీరానుసారంగా మనం జీవించకుండా ఆత్మానుసారులుగా జీవించుట ఎట్లు అనేటువంటి మా అంశంలో మరొక అంశం ఏంటంటే మరి ఇది మనం మనసు మారి రూపాంతరం పొందుడి అని చెప్పాము. తర్వాత శరీర క్రియలు అంటే టెంప్టేషన్స్, అనేక రకాలైనటువంటి శోధనలు మనకు కలిగినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రభు శోధనలు జయించాడు కాబట్టి ఆయన ద్వారానే మనము ఆ యొక్క శక్తిని మనము పొందుకోగలుగుతాం. అంతేకాకుండా మరి రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు శక్తిని, బలమును, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకిచ్చాడు, పిరికితనం ఆత్మను ఇవ్వలేదు అని అక్కడ రాయబడినది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అనేటువంటిది చాలా ప్రధానమైనది. సెల్ఫ్ కంట్రోల్, స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనము గమనించుకొని మన హృదయంలో దేవుడు అది ఉంచాడు. కాబట్టి దానిని బట్టి పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయి, ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క టెంప్టేషన్, దీంట్లో నుండి నేను బయటపడటానికి నాకు సహాయం చేయి అని చెప్పి మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును మనం కోరినప్పుడు ఆయన మనకు సహాయం చేయవాడై ఉన్నాడని ఇందాక చదువుకున్నాం. కాబట్టి మనం ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకొని మనం ఇంద్రియ నిగ్రహం గల వారమై మన యొక్క శరీర క్రియలను మనం చంపినలా మనము జీవిస్తాము. మనం జీవం గలవారమై, సమాధానం కలిగిన వారమై ఈ లోకములో జయశాలులుగా జీవిస్తాం. అదే నిజమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో పౌలు సాధించినది అదే. విశ్వాసమును కర్త ఆయన కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన పరుగును కొనసాగిస్తాం. మరి పౌలులాగా మనము విశ్వాసమును కాపాడుకున్నాం, మంచి పోరాటం పోరాడనని మనం కూడా చెప్పగలిగే స్థితిలో ఉండునట్లు దేవుడు అటువంటి గొప్ప కృపను, భాగ్యమును మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకై మీ స్తోత్రం. మీ వాక్యము ద్వారా దేవా శరీర క్రియలు, మరి ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు, ఇవి మా యొక్క ప్రతి మానవుల్లో ఉన్నటువంటి ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తుండగా మేము మరి ఆత్మానుసారులుగా జీవించటం మాకు నేర్పించండి. మరి శరీరేచ్ఛలను, శరీరాశలను, శరీర సంబంధమైన మనస్సును మాలో నుండి తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. మాకు ఇచ్చినటువంటి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ద్వారా మాకు శరీర సంబంధమైనటువంటి శరీరేచ్ఛలను, శరీర ఆశలను అణిచివేసుకోవటానికి, చంపివేయడానికి మాకు కావలసినటువంటి శక్తిని, బలమును దయచేయమని అడుగుతున్నాం. మీ ఆత్మ ద్వారానే ఇది సాధ్యము. మనుషులు మా యొక్క ప్రవర్తన ద్వారా, మా జీవితం ద్వారా మరి మేము మంచిగా ఉండాలని, మరి ఆత్మ సంబంధాలుగా, ఆత్మానుసారంగా జీవించాలని అనుకున్నప్పటికీ అది నిశ్చయించారో అది చేయలేకుందరు అని కూడా బైబిల్లో రాయబడినటువంటి మాటను బట్టి తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవా, మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. మా హృదయములను, మా శరీరంలో మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాం ప్రభువా. మరి మా మనసు మారి రూపాంతరం పొందటానికి సహాయం చేయండి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ద్వారా మేము ఆత్మానుసారులుగా జీవించుటకు కృప చూపించమని ప్రార్థన చేయొచ్చు. సమస్తమైన ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్.